మనం తిరుమల చాలా సార్లు వెళ్తుంటాం కానీ మెట్లెక్కే మార్గంలో మనం మొట్టమొదటి మెట్టు పైన అడుగు పెట్టే ముందు ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది. రాతితో చెక్కినట్టు సాష్టాంగ నమస్కారం కొందరు చేస్తున్నట్టుగా. ఇంతకీ అదేంటి, ఎందుకు అలా ఉంది, ఎవరు చెక్కుంటారని ఎప్పుడైనా ఆలోచించారా మీరు? నేను కూడా చాలా సార్లు తిరుమల వెళ్ళాను కానీ ఎప్పుడూ అంత పట్టించుకోలేదు. కాకపోతే నేను కూడా రీసెంట్ గా తెలుసుకున్నాను ఎందుకు అలా ఉంటుంది అని. అంటే ఎంతో పవిత్రమైన కొండ కదా ఆ శ్రీవారి కొండ. ఆ కొండని మనం మన పాదాలతో తొక్కి అపవిత్రం చేస్తామేమో అని భావిస్తాం కాబట్టి స్వామి నేను నీ దర్శనానికి రావాలి అని అంటే నేను నీ కొండపైన కాలు పెట్టక తప్పదు, నేను ఈ కొండపైన అడుగు మోపి తొక్కక తప్పదు, అంటే నేను నా పాదాలతో నడిస్తేనే నీ కొండ ఎక్కగలను కదా, అందుకని క్షమించు తండ్రి అని చెప్పేసని మనం అక్కడ ఒక్కసారి నమస్కారం చేసుకొని స్వామివారి కొండపైన మేము పాదం మోపుతున్నాము అని మనసులో భావన చేసుకొని మనం కొండ అయితే ఎక్కడం స్టార్ట్ చేస్తామన్నమాట. అందుకు ప్రతీకగా అక్కడ మనకి ఇక్కడ రాతితో చెక్కినట్టు, అంటే కొందరు మనకు అక్కడ సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టు అయితే చూపిస్తారు. తిరుమల అనేది నాకు ఒక ఎమోషన్ లాంటిది. ఆ స్వామిని చూస్తే చాలు అసలు నాకు ఇంకేమీ అవసరం లేదు జీవితంలో అనిపిస్తుంది. అంత సంతోషంగా ఉంటుంది. అందుకనే ఆ స్వామిని నేను ఎప్పుడు మళ్ళీ పిలుచుకుంటావయ్యా అని దర్శనానికి అని ఆయన దర్శనం అయిపోగానే మళ్ళీ మనసులో అనుకుంటూనే వస్తుంటాను. ఆ స్వామి అంతే తొందరగా నాకు ఆయన దర్శన భాగ్యాన్ని కూడా కలిగిస్తూనే ఉంటారు. ఇంకా మా పిల్లలు అయితే ఎక్కగలరో లేదో అనుకున్నాం కానీ పిల్లలు కూడా బాగానే ఎక్కేశారు. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.